అందరికీ నమస్తే నొల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా నొల్లా? నేనైతే మంచిగున్నా నొల్లా. ఇక మరి ఇయాల్టి ముచ్చట్లల్లా ఏమేమి వచ్చినాయి అనేది పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా అన్ని ముచ్చట్లన్నీ పట్టుకొని వచ్చిన రోజు 8 కొట్టంగానే మొదలవుతుండే. కానీ ఇలా జర అవతలకి ఇంటర్వ్యూకి పోయి వచ్చే వరకు జర లేట్ అయింది. అందుకనే గీ టైర్లో కూర్చున్నా. జర ఆలస్యమైంది, ఏమనుకోకుండ్రి. రేపటి సంది ఇక ఇంటర్వ్యూకు ఎప్పుడన్నా టైం పడితే తప్ప రేపటి సంది మనం కరెక్ట్ 8 కొట్టంగానే మొదలు పెట్టుకుందాం. మరి ఇయ్యాల ఏమేం వార్తలు వచ్చినాయో మొదలు పెడదాం. దానికంటే ముందుగల్లా చూస్తోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కామెంట్లు కొట్టుండ్రి, షేర్లు కొట్టుండ్రి, లైకులు కొట్టండి. అండ్ ఏమేం చెప్పాలి ఏం కథ అనేది కూడా కింద కామెంట్లలో పెట్టుండ్రి. జర పెద్ద ఫోన్లు పట్టుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ఓపెన్ చేసి కూర్చోండ్రి. ఇక మరి ఇయ్యాల మన ముచ్చట్లు ఏమేమి వచ్చినాయి ఏం కథ అని చూసినట్లయితే, ఓ దుర్మార్గుడు ఏం చేసిండంటే హైదరాబాద్ కుషాయిగూడలో ఘటన జరిగింది. ఇంటి అద్దె కట్టమన్నదట ముసలావే. ఇంటి అద్దె కట్టమన్నందుకు ఆయనతో పాపం వాడు ఏమనుకున్నాడో ఏం కథనో తెలియదు కానీ ముసలామెను చంపేసిన మృతదేహం మీద డ్యాన్స్ చేసి చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు పంపించుకున్నాడట వీడియో. ఇదేం పైశాతికానందమో ఇదేం కథనో తెలుస్తలేదు. లోకం ఎటుపోతుందో తెలుస్తలేదు, సమాజం ఎటుపోతుందో తెలుస్తలేదు. మనిషిని చంపుడంటే ఈజీగా చేసి పాడేస్తాన్రు. ఈ కథ మనం చూస్తా ఉన్నాం. ఇది కుషాయిగూడలో అయింది ఈ ముచ్చట. ఏం పాడో రోజు రోజు దినాలు ఎటుపోతున్నాయో ఏం కథనో, ఏం చేద్దామని అనుకుంటుర్రో ఏం కథనో అస్సలు అర్థమైతలేదు. ఇక ఒక ఆయనకు బూట్లు తొడిగిండల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒక ఆయనకు బూట్లు ఎందుకు తొడిగిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? బూట్లు తొడగాల్సిన అవసరం ఏముంది అనుకుంటుర్రు కదా. అయితే ఆయన ఏం చేసిండట, ప్రధాని మోదీ అయ్యేంత వరకు, మోదీ ప్రధాని అయ్యేదాకా బూట్లు వేసుకోనని ప్రతిజ్ఞ చేసిండ్రట. ఎట్టకేలకు 14 ఏళ్ళ తర్వాత, అంటే ఆల్రెడీ అయినా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇది 3వసారి. 15 ఏళ్ళు కంప్లీట్ అయితే, ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయితే ఇక ఎట్టకేలకు ఆయన ప్రధానమంత్రి కాకముందు అప్పటి నుంచి 3 ఏళ్ళ ముందుగాలప్పటి నుంచే బూట్లు వేసుకోకుండా తిరుగుతూ ఉన్నాడట, చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ ఉన్నాడట. ఇక ఆయనకు ఇన్ని రోజులకు దర్శన భాగ్యం కలిగిందన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక ప్రధానమంత్రి ఎవరి పిచ్చాలకు ఆనందం అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఏమొచ్చింది, కాకపోతే ఆయనను పిలిపించుకొని మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ళకు బూట్లు తొడిగి మరి పంపించిండు. మోదీ ప్రధాని అయ్యేదాకా బూట్లు వేసుకోనని 14 ఏళ్ల కింద హర్యానాల కైతలకు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ చేసిండట. ఇక 2014లో ప్రధాని పీఠం ఎక్కి తన కోరిక నెరవేరినప్పటికీ మోదీని కలవలేకపోయినారు రాంపాల్ కశ్యప్. ఎందుకు కలుతారు? ఇక పాపం మోడీ కదా, ప్రధానమంత్రి కదా, ఏడలెంకులన్నా దొరకలేరో ఏం కథనో, అపాయింట్మెంట్ దొరకలేరో, లోపలికి పోనీయలేరో, సామాన్య ప్రజలను లోపలికి పోనీయరు కదా. ఇక ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత దర్శన భాగ్యం దక్కింది. ఆడికి పిలిపించుకొని బూట్లు వేసి పంపించిరు. మొత్తం మీద దేశ ప్రయోజనాలకు అక్కరపడే పని ఏదన్నా చెయ్యిండ్రి, ఇసొంటి పని మీద దృష్టి పెట్టకుండి అని చెప్పేసి హితోపదేశం చెప్పి పంపించిండ్రట. స్పోర్ట్స్ షూ బహుమతి ఇచ్చిరట. కశ్యప్ బూట్లు ధరిస్తుంటే ఆయనకు సహాయం చేసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైట్, ఈ వార్త ఇడ కనబడతా ఉన్నది. రైట్, నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నో అవమానాలు జరిగినాయి. ఒక దళిత వ్యక్తిని బట్టలు ఊడదీసి కొట్టిండ్రు. ఆ సిఐఓ ఎస్ఐను సస్పెండ్ చేసిండ్రు. ఆయనను బట్టలు ఊడదీసి కొట్టాల్సిన, ఒక దళిత బిడ్డను బట్టలు ఊడదీసి కొట్టాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది, పరిస్థితి ఏమొచ్చింది మనకు తెలియదు. కానీ మొత్తం మీద నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగానే అంబేద్కర్ని అసమానతలు తొలగిపోవాలి, సమాజంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో అందరికీ సమన్యాయం జరగాలనే ముచ్చట్లు పక్కకు పెట్టి నిన్న ఒక దళిత బిడ్డను బట్టలు ఊడదీసి మరి కొట్టిండ్రట. సిఐఓ ఎస్ఐ మొత్తం మీద ఆయనను సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేస్తే సరిపోదు, ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణాలు ఏంది, ఆ కారణాలు బయటికి తీసి సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయన తప్పైతే ఆయనది, ఈయన తప్పైతే ఈయనది తప్పు అంటారు. కాకపోతే ఎంత తప్పు చేసినా అట్లా బట్టలు ఊడదీసి కొట్టాల్సిన అవసరము ఈ పోలీస్ అధికారికి, పోలీస్ ఆఫీసర్లకు లేదుగాక లేదు. రైట్, ఈ పరిస్థితి. అయితే ఇంకొకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే అవమానం జరిగింది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండేసిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్. శిక్షిస్తారా? నిజంగా దొరకబడతారా? ఇలా మనం బతుకుతున్నామంటే ఆయన రాసిన రాతరా నాయన? ఇలా మనం జీవిస్తున్నామంటే ఇలా మన స్వేచ్ఛను, ఆఖరికి మీరంతటి ఘాతుకానికి పాల్పడడానికి కూడా హక్కులు కల్పించరు. కానీ ఆ హక్కులను కాలరాయమని చెప్పలే, ఆ హక్కులను అడ్డమైన వాటికి వాడమని చెప్పలే.
జర అతి తెలివి ప్రదర్శిస్తా ఉన్నారు, మేధావితనం ప్రదర్శించి ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఇలా ఈ బతుకు ఆయన పెట్టిన భిక్ష, ఇలా ఇట్లా బతుకుతున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం పుణ్యం. ఇలా అట్లాంటి రాజ్యాంగ నిర్మాత మెడలో చెప్పుల దండెత్తారు. ఏమో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి, ఎందుకో ఏం కథనో. చీయన్న కులము నుంచే దేశం మొత్తం సలాం చేసే స్థాయికి ఎదిగిండు ఆయన. ఇలా మీ మనసులో పాడుబుద్ధిని ఓడగొట్టుకోకపోతే ఎట్లరా అయ్యా? మొత్తం మీద ఇది చాలా అవమానకరం, చాలా బాధాకరం. ఆ సాంకేతిక పరిజ్ఞానం అడుగులు పెడుతున్న ఈ పరిజ్ఞానంలో కూడా ఇలా కులం మతం అని చెప్పేసి అంటరానితరం అని చెప్పేసి ఎంతో మంది దళిత బిడ్డలు అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. అంతటి మహనీయునికే ఇలా మేధావులు ఎవరు, దేశం బాగోగులు కోరుకునే లెవెలు, దేశం బాగోగులు కోరుకునేటట్టు ఇలా చరిత్ర పుటలలో నిలిచిపోయిన లెవెలు, పెద్ద పెద్ద బంగ్లాలల్లా పెద్ద పెద్ద రాజభవనాలల్లో ఎవరు ఉట్టలే. అందరూ పూరి గుడిసె నుంచి వచ్చినోళ్లే. పోరాట యోధులందరూ, స్వాతంత్ర సమర యోధులందరూ పూరి గుడిసెల నుంచి వచ్చినోళ్లే. వాళ్ళు పోరాటం చేసిండ్రు, దేశం రక్షణ కోసం పోరాటం చేసిండ్రు, ఎన్నో త్యాగాలు చేసిండ్రు. ఆ త్యాగాల ఫలితంగా ఇలా మనం ఇట్లా బతుకుతా ఉన్నాం. ఈ బతుకును యాద్ చేసుకోకుండా నువ్వు వెనుకకు మరి చూడకుండా ఇట్లా అవమానం పాలు చేస్తూ ఉన్నారు. రైట్. కాలిఫోర్నియాలో భూకంపం, యుఎస్లోని శాన్ డియాగో సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 6 తీవ్రత నమోదు. భయాందోళనలో పరుగులు పెట్టిన ప్రజలు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటన. చూడుండ్రి, చాలా జాగాలల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి, గాలి బీభత్సం సృష్టిస్తూ ఉన్నది. ఎండ కొడితే వానొత్తాంది, వాన కొడితే ఎండొత్తాంది. మొత్తం మీద అసలు వాతావరణం పరిస్థితులు ఏందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఇక కాలిఫోర్నియాలో అట్లుంటే కువైట్లా మట్టి తుఫాన్ వచ్చిందోళ్ళు. మొత్తం దుమ్ము 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 మొత్తం దుమ్మెత్తిపోసింది, దుబ్బెత్తిపోసింది అంటారు. చూడుండ్రి, ఆ జనాల మీద కానీ ఉన్న వాటి మీద అందరి మీద దుబ్బెత్తిపోసింది. అది దుమ్ము తుఫాను, ఉట్టి తుఫాను కాదు. తుఫాన్ అంటే గాలొత్తది, గాలొచ్చి ఆగం చేస్తుంది. కానీ ఇక ఈడ దుబ్బుతోనే తుఫాన్ లేచింది. మరి దీనికి కారణం ఏందో ఏం కథనో నిపుణులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఛార్జ్ షీట్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో మొన్న చెప్పుకున్నాం మనం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను కూడా జప్తు చేసుకున్నారు. దాదాపు కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తులను వాళ్ళు తక్కువకే తీసుకున్నారు, బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు, మనీ లాండరింగ్ కు పాల్పడ్డరు అని చెప్పేసి ఆరోపణలు ఉండే నేషనల్ హెరాల్డ్ కేసులో. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్నగాక మొన్న ఆస్తులను ఈడీ జప్తు చేసుకునే ప్రయత్నం చేసింది. దాదాపు 660 కోట్ల స్థిరచర ఆస్తులను జప్తు చేసింది. దానిలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీటు వేసింది ఈడీ. మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ తెలియదు. కానీ మరి దీని వెనక ఏమైనా మతలాబు ఉందా ఏం కథ అర్థమైతలేదు. కానీ ఎందుకంటే మతలాభాన్ని ఎందుకు అంటున్నా అంటే, దాదాపు ప్రతిపక్షాల మీద ఈడీ, సిబిఐ సంస్థలను ఒక కీలు బొమ్మల్లాగా వాడుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో కార్యక్రమాలకు పాల్పడుతారని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి దీని వెనక మర్మం ఏంది, అంతరార్థం ఏంది. కానీ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది వాస్తవం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు ఉంటారు. దీనిలో మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఆరోపిస్తూ ఉంటారు. మరి చూద్దాం ఏమైతుంది ఏం కథ అనేది రానున్న రోజులలో చూడొచ్చు. రైట్. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి. అవి అంతర్గత కుమ్ములాటలు అనకుండా బహిర్గత కుమ్ములాటలే బహిరంగంగానే బయట పెడుతుర్రని చెప్పుకుంటే బాగుంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఎమ్మెల్సీ కాడ నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలి. మొత్తం 19 ఉంటాయి ముఖ్యమంత్రితో సహా. ఇక ముఖ్యమంత్రిని తీసేస్తే 18 ఉంటాయి. ఆల్రెడీ 12 భర్తీ అయినాయి, ఇంకో 6 ఉన్నాయి. 6టికి అబ్బా అడ్డగోలుగా పోటీ పడ్డదోళ్ళు. డజనుకు మంది మీదనే ఎక్కువ మంది. ఇక ఆఖరికి 40 మంది ఎమ్మెల్యేలు, ఇంకా మిగతా 3-4 ఎమ్మెల్సీలు కూడా మేమంటే మేము అని చెప్పేసి అనే కాడికి వచ్చింది. మాకేం తక్కువ, మాకు అర్హత లేదా, మేము మంత్రిగా కావద్దా, మంత్రిగా చేయొద్దా, మాకేం తక్కువ అయింది, మేము హీరోలం కాదా, ఆస్తులలో తక్కువ ఉన్నామా, దేంట్లో తక్కువ ఉన్నాము, ఏం కథ, మాకేం తక్కువైందని మీరు మంత్రి పదవి ఇస్తలేరని చెప్పేసి నేనంటే నేను అని చెప్పేసి అందరూ ఒగలెనక ఒగలు మీటింగ్లు పెట్టి, సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, సమావేశాలలో ఇవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఒగల మీద ఒగలు దుబ్బెత్తి పోసుకుంటా ఉన్నారు, ఒగల మీద ఒగలు బదనాములు లేపుకుంటా ఉన్నారు, ఒగల మీద ఒగలు నిందలు వేసుకుంటా ఉన్నారు. ఇదే ముచ్చట మనకు కనబడుతుంది కదా నోళ్ళ. అయితే ఇక జగిత్యాలకు సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా
కొన్ని ఆరోపణలు చేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి ఇంకా పోతే ఇంకా కొంతమంది వివేక వెంకటస్వామి వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కాకపోతే నేను అనుకున్నది ఆశించినప్పుడు నాకు పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నది వాస్తవమే. కానీ వాళ్ళే అట్లా ఆశించినప్పుడు వాళ్ళే అట్లా బహిర్గత పరిచినప్పుడు నేను ఆశించడంలో తప్పేమున్నది, నాకు సరైన గుర్తింపు ఇయ్యనప్పుడు నాకు బాధ అనిపిస్తుంది కదా అని చెప్పేసి మొత్తం మీద వి హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చిండు. మొత్తం మీద నా వంటి సీనియర్ నాయకులకు సరైన అవకాశాలు రానప్పుడు నేను అసంతృప్తితోనే ఉంటా, నేనుంటా ఎవరైనా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మొత్తం మీద ఈ ముచ్చట్లు మాట్లాడిండ్రు. ఇక ఇంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా జానారెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు, ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తా ఉన్నాడు నా పట్ల అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపించడా అని చెప్పుకొచ్చిండు. ఇక ఇటు పోతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ గడ్డం వివేక వెంకటస్వామి మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. మొత్తం మీద ఇక గడ్డం వివేక్ కూడా ఇప్పుడు కూడా మా కాకా కుటుంబం అంటే కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు, ప్రేమ్ సాగర్ రావుకు కౌంటర్ ఇచ్చిండు వివేక్ కూడా. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనము. నేనంటే నేను, నాకంటే మించిన వాళ్ళు లేరు, నాకంటే అర్హులు లేరు, నాకే మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఎవరి కాళ్ళు సంకలు గుద్దుకునే అవుతా ఉన్నది. ఇక జీవన్ రెడ్డి కూడా కంపల్సరీ నాకు ఇవ్వాల్సిందే, సరైన గుర్తింపు లేదు, హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ నాయకుని అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటా ఉన్నారు. ఇగో ఇది ముచ్చట. అయితే ఇలా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసిరు కదా హోటల్లో, ఆ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసిన పోలే చాలా అంశాలే మాట్లాడిండ్రట రేవంత్ రెడ్డి. చాలా అంటే చాలా అంశాలే మాట్లాడిండ్రట. అద్దంకి దయాకర్ పదవి రాకపోయినప్పుడు కూడా ఓపికతో ఉన్నారు, అట్లా ఓపికతో ఉంటే పదవులన్నీ వారిస్తాయి. ఇక నీ ఇష్టారీతిని నువ్వు వ్యవహరిస్తావు, నా ఇష్టారీతిని నేను వ్యవహరిస్తా, పార్టీ అధిష్టానము ఓపికను పరీక్షించేది ఏమంటారు అది పెట్టింది, ఓపికను పరీక్షిస్తా ఉన్నది, అక్కడి నుంచి గమనిస్తా ఉన్నది. మీరు ఏం చేస్తారంటే ఓపిక పట్టుండ్రి, ఓపిక పట్టినప్పుడే పదవులు వస్తాయి, ఓపిక పట్టినప్పుడే అద్దంకి దయాకర్ లెక్క పదవులు వరిస్తాయి అని చెప్పేసి ముచ్చట మాట్లాడుకుంటూ వచ్చిండు. ఓపిక పట్టినప్పుడే పదవులు వస్తాయి అని చెప్పేసి ఆ సిఎల్పి సమావేశం ఏదైతే ఉన్నదో ఆ సిఎల్పి సమావేశంలో కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చిండ్రు. మొత్తం మీద మీ జీతంలో 25% అద్దంకి దయాకర్ ఇస్తా ఉన్నాడు కాబట్టి మీ జీతంలో 25% మీరు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేయాలి అని చెప్పేసి హుకుం జారీ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇత్తరా ఇయ్యరా అనేది మనం రేపు చూద్దాం కానీ హుకుం అయితే జారీ చేసిండు. మొత్తం మీద అద్దంకి దయాకరు ఆయనకు వచ్చే దాంట్లో 25% పార్టీకి లేకపోతే ఉద్యమకారులకు అజ్జేస్తా ఉన్నాడు, మీరు కూడా కంపల్సరీ చేయాల్సిందే. బ్లాక్ మెయిల్ చేస్తే భయపడే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, అద్దంకి దయాకర్ లాగా ఓపికతోనే ఉంటేనే పదవులు దక్కుతాయి. సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. 25% అని అన్న నేను, పార్టీకి విరాళంగా వచ్చే జీతాలల్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ 25,000 రూపాయలను వాళ్ళు పార్టీకి విరాళంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. మరి ఇత్తరా ఇయ్యరా అనేది తెలియదు, చాలా అంశాలే మాట్లాడినట సిఎల్పి సమావేశంలో. మొత్తం మీద ఈ మంత్రివర్గ చిచ్చ అయితే ఆగుతలేదు. ఎవరికి వాళ్ళే మీ మంత్రులము అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. తమకు మంత్రి పదవికి ఇవ్వకపోతే అధిష్టానంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఏకంగా మల్రెడ్డి రంగారెడ్డి మొత్తం మీద నేను రాజీనామా చేస్తా, ఈ సామాజిక న్యాయం అనేది అడ్డం వస్తే నేను పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ జారీ చేసిరు, హెచ్చరికలు కూడా జారీ చేసిరు. ఇదే బాటలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. మరి చూద్దాము ఏం కథ ఏమైతుంది, ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది. ఉన్న 6 స్థానాలకు అవ్వతోడు 60 మంది పోటీ పడుతుర్రంటే ఇక చూడుర్రి, ఉన్నాయి 6 స్థానాలు. ఇక మరి ఈ 18 స్థానాలకు గాను 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను మరి విస్తరణ చేస్తారా, విస్తరణ చేసి వీళ్ళ ఆశలు చూసి మరి సపరేట్గా మంచుకో ఎమ్మెల్యేలు గిట్ల చేసుకుంటూ పోతే ఎమ్మెల్యేలు అనే పదమే ఉండదు కావచ్చు. ఎమ్మెల్సీల కాడికెళ్ళి అందరు మంత్రులే అని చెప్పుకోవాలని ఆశపడితే అన్ని ఇక 119 నియోజకవర్గాలకు గాను ఎమ్మెల్సీలు ఎన్నున్నా ఎమ్మెల్యేలు ఎన్నున్నా అన్ని ఈ అధికార పార్టీలకు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలకు మంత్రి పదవులు కట్టబెడితే అయిపోతుంది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటా ఉన్నారట రాజకీయాలంటే అవగాహన ఉన్నోళ్ళు. ఓ గిదెక్కడి పోటీ గిదెక్కడి కథ అని చెప్పేసి మాదిగ కోటాల అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లంబాడి కోటాలో బాలు నాయక్ డిమాండ్, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలన్న జానారెడ్డి. మొత్తం మీద రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చిన అని చెప్పిండు వివేకు. నాకు పదవి ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమంటున్నా మల్రెడ్డి రంగారెడ్డి. జానారెడ్డి ధృతరాష్ట్రం లెక్క అడ్డుపడుతుండని రాజగోపాల్
రాజగోపాల్ రెడ్డి 3 పార్టీలు మారిన వారికి పదవులు ఎట్లా ఇస్తారంటూ మండిపడ్డారు. ఇది నిన్నటి నుంచి మనం ఇదే అంశం చెప్పుకుంటా ఉన్నాం. మొత్తం మీద ఈ అంశం ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్, ఏదైతే HCU భూములకు సంబంధించి అవి ఫేక్ వీడియోలు, అవి ఫేక్ ఐడీలు అని చెప్పేసి ఒక ప్రాపగండ లేపిరు కదా. నెమళ్లకు సంబంధించి ఇటు పోతే కొన్ని జింకలకు సంబంధించి, వన్యజీవులకు సంబంధించి, ఆ మూగ జీవాలకు సంబంధించి, చెట్లకు సంబంధించి, అడవులకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా అవి ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మనే క్రిషాంక్ మీద కేసు పెట్టిరు కదా. ఆ కేసు నిమిత్తం మొన్న ఒకసారి విచారణకు రప్పించిండ్రు. ఇవాళ కూడా మళ్ళీ విచారణకు రమ్మన్నారు. విచారణకు రమ్మన్న ప్రకారము విచారణకు పోతే 4 గంటల పాటు కాలయాపన చేసిరట. పోలీసులు విచారణ మొదలు పెట్టలేరట. మొత్తం మీద ఇంకా మొదలు కాని విచారణ అప్పుడే, ఇది ఒక 4-5 గంటల క్రితమే మొదలు కాలే. దాదాపు 4 నుంచి 5 గంటల సేపు విచారణ మొదలు పెట్టడానికి కాలయాపన చేసిరట. ఇక గిట్లున్నది కథ. వడ్డించటోడు మనోడైతే ఏ మూలకున్న మంచి బొక్కలు పడతాయి, మూలగ బొక్కలు పడతాయి అన్నట్లు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ చెప్పు చేతల్లో నడుస్తా ఉన్నది పోలీసు వ్యవస్థ. గట్లనే ఉంటది. ఇక ప్రతిపక్షం పార్టీ వ్యక్తి కదా, గట్లనే ఉంటది అని చెప్పేసి జనాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారట ఈ అంశం మీద. రైట్, ఇక హైడ్రా పేరుతోని కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండు రేవంత్ రెడ్డి అనుసరుడు. నేను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదకి హైడ్రా పంపించి మొన్ననే చదువుకున్నాము. మేము అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదకి హైడ్రా పంపించి కూల్చేస్తాము, మొత్తం కూల్చి పారేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉంటారో ఆయన దందాలకు పాల్పడతా ఉన్నాడట. కోట్లు సొమ్ము రూపంలో చేసుకొని దాచిపెట్టుకోవాలని అనుకున్నాడట. బుక్క పెట్టుకోవాలని అది చేస్తా ఉన్నాడట. మరి పాపం వండక తప్పదని అన్నారు, బయటకు వచ్చింది. మరి వీళ్ళే బయట పెట్టిండ్రు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు అనేది మనం రేపు చూడాలి. నేను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదకి హైడ్రా పంపించి మొత్తం కూలగొట్టిస్తా అంటూ రేవంత్ రెడ్డి అనుసరుడు బెదిరింపులు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరైతే కోట్ల రూపాయలు ఇవ్వలేరో, హైడ్రాలో ఏవైతే బిల్డింగులు కూలగొట్టిండ్రో, ఎవరైతే కోట్ల రూపాయలు ఇవ్వలేరో, ఎవరైతే కమిషన్లు ఇవ్వలేరో, కమిషన్లు ఇచ్చిన వాళ్ళు వాటిని వదిలిపెట్టి ఎవరైతే పైసలు కట్టలేరో వాటిని కూల్చేసిండ్రనే కదా అర్థం. దీన్ని బట్టి హైడ్రా గట్లనే ముందడి కొనసాగిందని అర్థం చేసుకోవాలనే. ఇట్లా మనం గంతే ఉన్నట్టున్నది ఈ కథ చూస్తా అంటే. రైట్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఏ ఫహీం బెదిరింపులు తట్టుకోలేక లేఖ రాసిన అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని నీతులు చెప్తున్న హైడ్రా కమిషనరు ఇంకో దిక్కు స్వయంగా రేవంత్ రెడ్డి అనుసరుడు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే మీదకు హైడ్రా పంపుతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతుండ్రు. ఇంకా నాకు ఎవరెవరు తెలుసు, నాకు పొన్నం ప్రభాకర్ తెలుసు, ఇటు పోతే మంత్రులందరూ తెలుసు, దామోదర రాజనరసింహ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. నన్ను మీరు ఏం చేస్తారా అన్నట్లు నేను రాహుల్ గాంధీని కూడా పోయి కలిసిన, మల్లికార్జున ఖర్గేను కలిసిన, డికే శివకుమార్ని కలిసిన, ప్రియాంక గాంధీని కలిసిన. వీళ్ళందరూ నాకు ఎరుకున్న ముచ్చట్నే, వీళ్ళందరూ నాకు అండగా ఉన్నారు, మీరు ఏం చేస్తారా భయ్ అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడట ఈ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతా ఉన్నాడట ఈయన. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇక ఇందిరమ్మ ఇండ్లు మొదటి దశ ఎవరైతే పేర్లు రాసుకపోయినరో, పత్రాలు ఇచ్చినరో, దాదాపు ఎన్ని 71,000 అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళ 71,000 అప్లికేషన్లో 44,000 మందికి పత్రాలు ఇచ్చిండ్రు. ఈ 44,000 మందిలో మళ్ళా ఈ పత్రాలు ఇచ్చిన వాటిలల్లా ముగ్గు పోసిన వాళ్ళు 33,000 మంది, బేస్మెంట్ దాకా లేపిన వాళ్ళు, కాంగ్రెస్ అంటే నమ్మకం ఉన్నోళ్ళు, పైసలు ఇస్తుందని నమ్మినోళ్ళు, బేస్మెంట్ దాకా లేపిన వాళ్ళు 1,250 మంది. ఇక చూసుకోండి, 71,000 మంది వెళ్ళి 1,250 మందిని ఎంపిక చేసి బేస్మెంట్ దాకా లేపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గాళ్ళకే లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇక రెండో విడత అని చెప్పేసి ఇప్పుడు పనులు మొదలు పెడితే మొదటి విడతకే దిక్కులేదురా నాయన అంటే ఇంకా రెండో విడత ఎక్కడిదిరా భగవంత అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకునే కథ అయింది. తూతూ మమ మంత్రంగా అనిపించరు. సరే మంచిగా అయితే మంచిదే, మంచిదైతే మంచిగా అంటాం. మరి ఎంతమందికి ఇచ్చారు? 1,250 మందిలా. మిగతా వాళ్ళకి ముగ్గు పోసి ఇడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కథ ఏంది? మిగతా వాళ్ళకు పత్రాలే అందియలేరు. మిగతా 71,000 మందిలో 44,000 మందికి పత్రాలు ఇస్తే 44,000 మందిలో 33,000 మంది ముగ్గు పోతే 1,250 మంది వాళ్ళు బేస్మెంట్ దాకా లేపారు. ఇంకా మిగతా వాళ్ళ కథ ఏందని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. మొదటి విడతకే దిక్కు లేదురా నాయన అంటే రెండో విడత ఏడికెళ్ళి అచ్చిపడ్డది అని చెప్పేసి మొదటి విడత జాబితా పేర్లు సేకరిస్తా ఉన్నారట. ఇగో ఈ కథ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల కథ ఇట్లున్నది. ఆ కట్టిన ఇండ్లు ఇయ్యే సాత కాలే. దాదాపు 150,000 ఇండ్లు పంపిణీ చేయని ఇండ్లే ఉన్నాయి. వాటికి ఇందిరమ్మ రంగులు 3 రంగుల రంగులు అని చెప్పేసి రంగులు పూసుకున్నారు. ఇక రంగులు పూసుకున్నారు తప్ప పంచే కార్యక్రమం అయితే ముంగడ పెట్టుకోలే. ఇక వీళ్ళకు 1,00,000 రూపాయల చెక్ ఏదైతే బేస్మెంట్ దాకా లేపిన వాళ్ళకు 1,00,000 రూపాయల చెక్ ఇస్తామని అన్నారు కదా,
ఆ చెక్కునైతే అది చేసిర్రు. మొత్తం మీద మరి అందరికి ఇచ్చిరా 1250 మందిరా మళ్ళీ కొద్ది మందికే ఇచ్చిరా ఊకున్నారా అనేది తెలియదు, క్లారిటీ లేదు. ఇప్పుడు 110 మందికి ఇచ్చి చేతులు దులుపుకునే తందుతోనే ముంగడికి పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా అయినా, రైతు రుణమాఫీ అయినా, లేకపోతే ఇంకేమైనా పథకాలైనా, కళ్యాణ లక్ష్మి అయినా, లేకపోతే ఇంకొకటి ఫ్రీ కరెంట్ అయినా, ఫ్రీ గ్యాస్ అయినా, గీసోండి ముచ్చట్లల్లా 100 మందిలో 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం మొదలు పెట్టింది కాబట్టి ఇక దీంట్లో కూడా అట్లనే అనుకుంటా ఉన్నారట చాలా మంది. చూద్దాం మరి, అందరికైతే హర్షించదగ్గ విషయమే. ప్రభుత్వం మంచి పని చేసిందని అనుకుంటారు, ప్రజలు గుండెలకు అద్దుకుంటారు, ప్రజలు ఇంత వ్యతిరేకత చూపెట్టారు. పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక మరి నిన్నీయాల 2-3 మంచి పనులు చేస్తారని చెప్పుకుంటారు కదా. ఇక సన్నబియ్యం అయితే అందరికి సన్నబియ్యం అత్తనే లేవట. ఇక మరి ఆ కథ ఏంది ఈ కథ ఏంది అనేది మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది. రైట్. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ వీకిండు రేవంత్ రెడ్డి. ఎందుకు క్లాస్ వీకిండ్ అంటే రోజుకో మంత్రి పేరు ప్రకటిస్తానో ఏం పని పాట లేదా, ఇది పద్ధతి కాదు. మంత్రివర్గంలో ఎవరిని విస్తరించాలి, మంత్రివర్గం ఆ బెర్త్లో ఎవరి భర్తీ చేయాలి అని ముచ్చట్లన్నీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకుంటే అయ్యే పని కాదు, అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి. అధిష్టానం దగ్గరనే ఆ కీ ఉంటుంది. ఆడికెళ్ళి సీల్డ్ కవర్ల పేర్లు అయితే ఈడ ఓపెన్ చేస్తాము అని ముచ్చట మాట్లాడి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ వీకిండ్రు. ఇప్పటికన్నా జర రేవంత్ రెడ్డి అన్నంతే మరి అన్నని ఎంబడేసుకొచ్చుడు, రేవంత్ రెడ్డి సార్ని ఎంబడేసుకొచ్చుకున్నాడు. జర కిరణ్ కుమార్ రెడ్డి జర మానుకుంటే జర జనాలలో మంచి పేరు వస్తుంది, మంచి పేరు సంపాదించుకోవచ్చని ఆ భువనగిరి ఎంపీగా గెలిపించిన ఓటర్లందరూ కోరుకుంటా ఉన్నారట. మామూలుగా మొట్టికాయలంటే మామూలుగా మొట్టికాయలు లేదట. ఎవరు చెప్పిర్రు నీకు, ఎందుకు చెప్పిర్రు నీకు? రోజుకొక మంత్రి, వీళ్ళే మంత్రి, రాజగోపాల్ రెడ్డి మంత్రి, ఇంకొకరు మంత్రి అని చెప్పేసి రోజుకో పేరు ఎందుకు ప్రకటిస్తున్నా ఏం పని పాడలేదు, ఇది పద్ధతి కాదని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మొట్టికాయలు వేసిండ్రు. రైట్. ఇక మీటింగ్ అయిపోయింది, సిఎల్పి సమావేశం మీటింగ్ అయిపోయింది. ఎమ్మెల్యేలు చక్కగా పని చేస్తలేరని మొట్టికాయలు పడ్డాయి. తర్వాత మంత్రివర్గ విస్తరణ గురించి పార్టీ లైన్ దాటితే ఎవరి మీద ఊకునేది లేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకునేది ఉంటుంది. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా అంటే నడవది. మంత్రివర్గ విస్తరణ మన చేతులలో లేదు. ఆడికెళ్ళి రావాలి, సీళ్ళు కవర్లకెళ్ళి ఇష్టం ఉన్నట్టు నోరిప్పుతాము, స్వేచ్ఛ ఉన్నది కదా అని ఎటు పడితే అటు మాట్లాడతాము. నాకే మంత్రి పదవి, వాళ్ళకి ఎందుకు ఇస్తారు మంత్రి పదవి, వీళ్ళకి ఎందుకు ఇస్తారు మంత్రి పదవి అని చెప్పేసి మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి మంచిగానే మొట్టికాయలు వేసిండట. ఇప్పటికీ 6 నెలలు అయినట ఎమ్మెల్యేలను గెలవక ముఖ్యమంత్రి. మరి ఇలా కలిసిండ్రా, అందరు వచ్చిండ్రా, ఎవరైనా హాజరుపడ్డరా, ఎవరైనా హాజరుపడలేదా అని మనకు రేపు తెలుస్తుంది ముచ్చట్టు. కానీ అయితే మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన వాళ్ళ లిఫ్ట్ ఎక్కిండ్రు. లిఫ్ట్లో 8 మందే ఎక్కుతారట, 8 మందే పడతారట. మరి ఏమైందో ఏం కథలో 13 మంది ఎక్కిండ్రట. పాపం 13 మంది ఎక్కంగానే ఆయన లిఫ్ట్ ఆగేదానికంటే పోయి ఆయన జర్రని జారి కిందికి పోయింది. అట్లా ఆగేదానికంటే ఇట్లా ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇట్లా ఆగలేదట, జర్ర కిందికి పోయిందట. కిందికి పోయే వరకల్లా మొత్తం మీద సిబ్బంది అలర్ట్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అలర్ట్ అయ్యిండ్రు. ఆయన దాన్ని మంచిగా చేసి 2వ ఫ్లోర్కు పంపించినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. పెద్ద ప్రమాదమే తప్పిందట. ఈ మధ్య కాలంలో లిఫ్ట్ యాక్సిడెంట్లు ఎక్కువైనాయి. సిరిసిల్లలో మొన్నోడు చూసినాం, కరీంనగర్లో మొన్నోడు చూసినాం. మళ్ళీ మంచి ఆఫీసర్లే లిఫ్ట్ యాక్సిడెంట్లు ఘోరంగా జరిగిపోతా ఉన్నాయి. ఇక మరి పాపం పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాడు. పొదుగాల లేచి ఎవరి ముఖం చూసిండ్రో మన రేవంత్ రెడ్డి సార్. కానీ పెద్ద ప్రమాదం నుంచే అందులో ఉన్న 13 మంది, ఈయనతో సహా 13 మంది. రైట్. అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. మా కార్యకర్తలను ఎవరెవరు బెదిరిస్తుండ్రో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లో రాస్తాం, వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికరమైన కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారో వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. అధికారులకు అండ్ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా దాడులు చేస్తా ఉన్నారు, ఘోరమైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేలాగా చేస్తా ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టేదే లేదు, పింక్ బుక్కుల పేర్లు రాస్తున్నామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిర్రు ఎమ్మెల్సీ కవిత. ఇక ప్రజల తిరుగుబాటు తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రధాని వారిపోయినట్టు తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకు రేవంత్ రెడ్డి కూడా వారిపోవాల్సి వస్తుంది. వరంగల్లో జరగబోయేది బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభ అని చెప్పేసి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడిండ్రు. ప్రెస్ మీట్ లో ఈ అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు. ఏదైతే 27 తారీఖు నాడు, ఈ నెల 27 తారీఖు నాడు జరగబోతున్న రజతోత్సవ సభ గురించి మాట్లాడుతూ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ పుట్టినరోజు సందర్భంగా రజతోత్సవ సభ మొత్తం మీద 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ సభతోటి రేవంత్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వారిపోయినట్లు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల తిరుగుబాటు వల్ల ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ మంత్రి. రైట్.
ఇక జపాన్ పర్యటనకు బయలుదేరిండ్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. జపాన్ పర్యటనకు పోయి మరి ఏందో ఏం కథనో ఎంబటి శ్రీధర్ బాబు కూడా పోతా ఉన్నారు. మరి ఏం జరుగుతా ఉన్నది, జపాన్లో ఎందుకు పోతుండ్రు అనేది మనకు రేపు తెలుస్తుంది. ఏమైనా పెట్టుబడుల కోసం పోతుర్రా, ఏమైనా పనుల కోసం పోతుర్రా, ఏమైనా కార్యక్రమాల కోసం పోతుర్రా, పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు పోతారా, మరి ఏం కథ, లేకపోతే మొన్న కుదుర్చుకున్న ఎంఓఏల గురించి మాట్లాడుకోవడానికి పోతారా తెలియదు. కానీ మొత్తం మీద జపాన్ పైన మైండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతోని సహా. ఇక తెలంగాణలో పథకాలను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ వాళ్ళకు ఓర్వ బుద్ధి అయితే లేదట. అందుకే ఇన్నొద్దులు కిషన్ రెడ్డి ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు విమర్శించేటోళ్ళు ఇలా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన గురించి మాట్లాడుతుండ్రంటే మనం పెట్టే పథకాలు చూసి తట్టుకోలేకపోతారా? అయ్యా, మీరు పెట్టే పథకాలు మంచిగుంటే కేంద్రంలో అమలు చేసుకోవాలి. పథకాలు మంచిగా అనిపిస్తే దేశం ప్రజలందరికీ ఇది అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచినీటి పథకం కానీ, కిసాన్ యోజన పథకం కానీ, ఇట రైతు బంధు పథకం చూసినాకనే అక్కడ కిసాన్ యోజన పథకం పెట్టిండ్రు. ఎకరానికి 6,000 రూపాయలు రైతులకు మేలు చేసే దిశగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి గట్లా ఈడ పెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే వాళ్ళే కొంటపోయి ఆడ అవసరమైతే ఆడ పెట్టుకుంటారు. కానీ కుళ్ళు కుతంత్రాలు ఇక్కడ చేస్తే తట్టుకోలేక పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు. అందుకే మీరు చేస్తున్న పథకాలను తట్టుకోలేకనే మీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానమే మిమ్మల్ని తిడుతా ఉన్నది. సరే, ఆడ బీజేపీ పోకడ కూడా ఏం చక్కగా లేదు, సామాన్యులు నడ్డి విరుస్తా ఉన్నది, అది వేరే విషయం, పక్కకు పెట్టురు. కానీ మొత్తం మీద ఇక్కడ మీరు పెడుతున్న పథకాలను చూసి మీ కాంగ్రెస్ అధిష్టానమే మిమ్మల్ని పొల్లు తిడుతా ఉన్నది. నీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, దేశవ్యాప్తంగా పరువు పోతా ఉన్నది. అయ్యా, ఇటువంటి పనులు చేయకని వేడుకోవాల్సిన పరిస్థితి, గాలి కొదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి జనాలు బయట మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. బీజేపీ నాయకులకు పాపం రాజా సింగ్ బర్త్డే గుర్తులేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజా సింగ్ బర్త్డే గుర్తున్నది కానీ బీజేపీ నాయకులకు గుర్తులేదట. పాపం ఎవ్వరు బర్త్డే విషెస్ చెప్పలేరట, హ్యాపీ బర్త్డే కలెక్షన్లని ఎవ్వరు చెప్పలేరట. పాపం మస్తు నాదాన అవుతాడు, మస్తు బాధపడతాడు మన రాజా సింగ్ అన్న. గోషామహల్ ఎమ్మెల్యే మన రాజా సింగ్ అన్న చాలా బాధపడతాడు. గింత పని చేస్తా అరే బీజేపీ వాళ్ళు, మరీ ఘోరం కాదు. ఇంకా బర్త్డే శుభా కలెక్షన్లు చెప్పారా మీరు? యాది పెట్టుకోవాలి. ఇక ముఖ్యమంత్రి పని పాట ఇడిచిపెట్టి మరి విజయేసిండ్రట. మీరు గిట్లా విజయకపోతే ఎట్లా చెప్పుర్రి? ముఖ్యమంత్రికి నా బర్త్డే గుర్తున్నది కానీ మా పార్టీలో సీనియర్ నాయకులకు గుర్తులేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చిండ్రు. ఇక హెచ్సియు భూముల మీద వెనక్కి తగ్గేదేలే అంటాడు మన రేవంత్ రెడ్డి సారు. ఏం చేసిండు? అవి అటవీ భూములు కాదు. అటవీ భూములు అయితే అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటుండే, అటవీ శాఖ రక్షణలోనే ఉంటాండే. అవి 20 ఏళ్ళకేళ్ళు ఇడిచిపెట్టిరు కాబట్టి చెట్లు పొదలు పెరిగినాయి, 20 ఏళ్ళకేళ్ళు ఇడిచిపెట్టినారు. పోనీ అంతకుముందు ఎవరైనా వ్యవసాయం చేసిండ్రా? నిరూపించగలుగుతారా? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నది భూమి కొట్టుండ్రి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి కొట్టుండ్రి, ఎవరి పేరు మీద వెళ్తుంది తీయండ్రి, ఆన్లైన్లో పహానీలు తీయండ్రి. ఏమన్నంటే చెట్లు నరకలేదు. మంత్రి శ్రీధర్ బాబు సార్, బట్టి విక్రమార్క సార్ మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తా అంటే. అదే వేదికగా చదువుకున్నారు, హెచ్సియు యూనివర్సిటీ వేదికగా మీరు చదువుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడతాడు ఆ బిల్డింగ్లకు కట్టడానికి పర్మిషనే లేదు అంటే ఆడికెళ్ళి యూనివర్సిటీ తరలియాలని ప్లాన్ చేస్తారో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఈ పరిస్థితి. చెట్లను మేము నరకలేదంటూ అఫిడవిట్ సాక్షిగా అబద్ధం. అటవీ శాఖ పరిధిలో లేదు కాబట్టి అటవీ భూమి కాదని వింత బాధన. అక్కడ జీవరాజులు వేరే చోట నుంచి వచ్చినవే. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేత. భూమి ప్రభుత్వానిదే కాబట్టి అభివృద్ధి చేసుకోవచ్చు అంటూ వెల్లడి. ఇక మొక్కాల వీళ్ళకు ఇక పెట్టుర్రి 3 రంగుల జెండా వట్టి ఎన్నో హామీలిచ్చి పాడుర్రి పాట, 3 రంగుల పాట. హెచ్సియు భూముల మీద తగ్గేదేలే అంటాడు రేవంత్ రెడ్డి సారు. తగ్గితే ఆగమైతుంది కథ. 10,000 కోట్ల రూపాయలు ఆయన మెడకచ్చి పడతాయి. అది ఏదైతే మధ్యవర్తి సంస్థ ఉన్నదో ఆ మధ్యవర్తి సంస్థ రేవంత్ రెడ్డిని పట్టుకుంటుంది కాబట్టి 10,000 కోట్ల రూపాయలను కట్టాల్సిందే అని చెప్పేసి ముక్కు విండి వసూలు చేసుకొని పోతుంది. వాళ్ళకి దీనికి అప్పచెప్పకపోతే ఇక ఈ కథ ఎక్కడైతుందో అని చెప్పేసి వింతవాదన చేస్తా ఉన్నారట సుప్రీంకోర్టు ధర్మాసనంలో. నవటోళ్ళం కూడా జారిపడ్డాడు జయగురి సార్లు. తెలంగాణ రాష్ట్రంలో ఇజ్జత్ ఇస్తుంది చాలు, ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీ లెవెల్లో ఇజ్జత్ ఇయ్యద్దు అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారట కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ కార్యకర్తలే, ఢిల్లీ గాంధీ భవన్ వర్గాలే. ఈ కథ ఉన్నది. గింత అధ్వానమా, గింత నెరి. మరీ హైదరాబాద్లో అనుకుంటా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలుబడి చేసుకుంటా ఇక మరి ఎవరు అఫిడవిట్ దాఖలు చేయమన్నారో ఏం కథలో తెలియదు. కానీ అంతకుముందు వ్యవసాయం చేసిన వాళ్ళని ఎవరైనా చూపెట్టగలుగుతారా అని వాళ్ళ కొన్ని 100 సంవత్సరాల భూములు కదా, 100 సంవత్సరాల అడవులు కదా, 20 ఏళ్ళ నుంచి విడిచిపెట్టే వాటికి ఆడ పొదలు పెరిగినాయి, చెట్లు పెరిగినాయి,
పెరిగినాయి కదా చెట్లు పొదలు అడవులు, ఇడిచిపెట్టి వేరే జాగాలు అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ సమాజం. ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీళ్లు వదలాలని రోడ్డు ఎక్కిన రైతులు, వీళ్ళని పట్టించుకోర్రి, వీళ్ళకి న్యాయం చేయండి. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నారు కదా, రైతులను ఊకి ఎందుకు ఏడిపిస్తా ఉన్నారు, రైతులను ఎందుకు ఆగం చేస్తా ఉన్నారు, రైతులను ఎందుకు గోస ఉచ్చుకుంటా ఉన్నారు? మీ సొంత జిల్లాల సారు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, నీళ్ళు ఇడిచిపెట్టుండ్రి మహాప్రభో, ఆఖరి జాలకు వచ్చినాయి. ఇక ఇడిచిపెడతాము, ఇంకో 4-5 తల్లైతే ఇడిచిపెడతాము, ఆఖరి జాలకు వచ్చినాయి. ఇక చేతికి వచ్చే టైంకు ఇట్లా నీళ్లు లేకుండా చేయొద్దు అని చెప్పేసి రోడ్లు ఎక్కిండు రైతులు నిరసన బాట. రోడ్డుపై కంప వేసిన రైతులు, భారీగా నిలిచిన వాహనాలు వనపర్తి జిల్లా జూరాల, గుంటిపల్లి, మోటంపల్లి, ఆరేపల్లి, కట్టేపల్లి, తూంపల్లి గ్రామాలల్లో పంటలు ఎండిపోతున్నాయి అని, జూరాల ఎడమ కాలువ నుండి సాగునీళ్లు విడుదల చేయాలని, జూరాల ప్రాజెక్టుపై రైతుల ధర్నా, నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని పోలీసులను వేడుకున్న రైతు. ఇక ఏం వేడుకున్నా ఏం కథ లేదు వీళ్ళది, ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇడిచిన పాపాన ఓలే. ఇక వాళ్ళు ఆడ కూర్చుండి ఇక్కడ కాళేశ్వరంలో నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు లేవు అని బాకాలు కొడతా ఉన్నారు, డబ్బాలు కొడతా ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలని చెప్పేసి. కనీసము జూరాల ప్రాజెక్టుకు ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తలేరట రైతులందరూ. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల రైతులు నిరసనకు దిగిండ్రు. ఒక 5 ఊళ్ళ పెట్టు ప్రజలు నిరసనకు దిగిండ్రు. పేరు గొప్ప ఊరు దిబ్బ, ఊరులో ఏమున్నది కొడుక అన్నట్టు చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక చూడుర్రి, భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అంటూ హడావిడి శంకుస్థాపన చేసిన సంవత్సరం దాటిన తట్టడి మట్టి కూడా ఎత్తలే. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై 2223 కోట్లతోని భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అంటూ గత ఏడాది మార్చి 7 తారీఖు నాడు అన్ని పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ఆర్భాటంగా శంకుస్థాపన చేసి 13 నెలలు అయినా కూడా కనీసం తట్టడి మట్టి తీసిన పాపాన ఓలేదట మన రేవంత్ రెడ్డి సారు. ఇక చూడుర్రి, 4th సిటీ, AA సిటీ, గ్లోబల్ సిటీ, మెట్రో విస్తరణ వేగవంతం చేయండి, 3R చేయండి, ఉప్పల్ ఫ్లైఓవర్ ను పట్టించుకోకుండ్రి. ఇగో ఇట్లా కారిడార్ ఎలివేటర్ అని చెప్పేసి శంకుస్థాపనలు చేసి ఇడిచిపెట్టుండ్రి, వాటిని పట్టించుకున్న పాపాన ఓకుండ్రి, తట్టడి మట్టి తీయకుండ్రి. కానీ హోర్డింగులు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు మాత్రం పెద్ద ఎత్తున కొట్టుకోండ్రి. 3 రంగుల జెండా పాలన అంటేనే పబ్లిసిటీ అయిపోయింది. దేశంలో ఏ రాష్ట్రాలు ఇంతగానో పబ్లిసిటీ చేసుకుంటలేరు. అందుకనే మరి పబ్లిసిటీ చేసుకున్న దానికల్లా నిజంగా చేస్తారంట అందులో ఏం లేదు. అందుకే పాడిన పాట పేరు గొప్ప ఊరు దిబ్బ, ఊరులో ఏమున్నది కొడుక అన్నట్లు మొత్తం మీద వాళ్ళ కథ ఇట్లున్నది. రైట్, ఇదొకటి. ఇక పోలీసుల కథ చూడుండ్రోల్లా, మేధావులు 2 చేతులు ఎత్తి మన ఇయ్యాలటి ముచ్చట్ల తరపున మన పోలీస్ అన్నలకు ఈ కేసు ఫైల్ చేసిన వాళ్ళందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కారాలు చెప్తాన్నా. ఎందుకంటే ఈ కథ చూడుర్రి మీరు, 9 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆయన మీద భూ కబ్జా కేసు పెట్టిండ్రట. ఇక చూసుకోర్రి, ఇంతకంటే తమాషా ఇంకెక్కడన్నా ఉన్నదా? సై ఏందో మరి, ఎక్కడెక్కడ జరగని వింత కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పాలన హయాంలోనే జరుగుతున్నాయి. మొన్న చచ్చిపోయిన వాళ్ళ పేర్లు వచ్చినాయట పథకాల కోసం చచ్చిపోయిన వాళ్ళు లేచొస్తారని మనం వెరైటీగా చెప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాల కొరకు చచ్చిపోయిన వాళ్ళు లేచొస్తుందని మనం వెరైటీగా చెప్పుకున్నాం. ఇగో ఈ కథ పాపం ఈ చూడు, ఈ కేసు 9 ఏళ్ల కింద చచ్చిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు సెల్యూట్ సార్లు మీకు. భూదందాలకు అడ్డాగా మారిన వరంగల్ పరిధిలోని ఏజెం మిల్స్ పోలీస్ స్టేషను సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారులు అన్నిసార్లు హెచ్చరించిన మారని పోలీసు అధికారులు. అయితే ఇదే పోలీస్ స్టేషన్లో జనవరి 21వ తేదీన తన భూమి కబ్జా చేసిందని జయశ్రీ అనే మహిళ ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ చేయకుండా బత్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తి మీద FIR నమోదు చేసిన ఏజెం మిల్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు పోయి ఆయన చచ్చిపోయి 9 ఏళ్ళు అవుతుంది, కేసు ఎట్లా నమోదు చేసిండ్రని సదరు అధికారిని నిలదీసిండ్రు. దీంతోని రెచ్చిపోయిన అధికారి నా ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసు నమోదు చేస్తా, ఎక్కువ ప్రశ్నిస్తే మీ పైన కూడా కేసు నమోదు చేస్తా అని బెదిరించడంతోని దిక్కుదోచని స్థితిలో పోలీస్ స్టేషన్ నుండి వెనుదిరిగిండ్రు. డబ్బులకు ఆశపడి చచ్చిపోయిన వ్యక్తి మీద కేసు నమోదు చేసిండ్రని ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని భూదందాలకు పాల్పడుతున్న అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులుగా చెప్పుర్రి. 9 ఏళ్ల కింద చచ్చిపోయిన వ్యక్తి మీద భూ కబ్జా కేసు పెట్టిండ్రట. అధికారిని ప్రశ్నిస్తే నా ఇష్టం ఉన్న వాళ్ళ మీద కేసు పెడతా, మరి ఇష్టం ఉన్న ఆయన మీద కేసు పెట్టిన ఒకటి తీసుకురాపోయి 9 ఏళ్ల కింద చచ్చిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. నీ కేసులో మనువాడ అయితయింది కానీ మా వాళ్ళు అయితే తిరిగి వచ్చిందని చెప్పేసి ఫుల్ దిల్కుష్ అవుతారు. తీసుకురాపో, మరి నీ ఇష్టం ఉన్న ఆయన మీద కేసు పెట్టినావు కదా, పోయి తీసుకురాపో సారు, మంచిగుంటుంది కదా. ఇగో ఈ కథ ఉన్నది పోలీసు వాళ్ళది, ఇట్లున్నది అన్నట్టు.
ఇక ఫోక్సో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో నవీ ముంబైకి చెందిన 15 సంవత్సరాల బాలిక యూపీకి చెందిన 22 సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటి నుంచి వారిపోయి 10 నెలల గర్భంతో ఇంటికి తిరిగొచ్చింది. రైట్, దీంతో బాలిక తనే ఆ యువకుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పుడు అది 2010 సంవత్సరంలో 2020లో అయింది. 5 ఏళ్లకు తీర్పు వచ్చింది. బాలిక ఇష్ట ప్రకారమే పోయింది అని చెప్పేసి ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి. పోలీసు గో బ్యాక్ అంటూ పెట్రోల్ బాటిళ్లతో బాధితుల నిరసన. మహబూబాబాద్లో తమ గుడిసెలు తొలగించద్దంటూ కలెక్టరేట్ సమీపంలో పెట్రోల్ బాటిళ్లతోని నిరసనకు దిగిండ్రు బాధితులు. పోలీసు గో బ్యాక్ పోలీసు గో బ్యాక్ అని చెప్పేసి మహబూబాబాద్లో గుడిసెలు తొలగిస్తామని చెప్పేసి పోలీసులు పోయిండ్రట. వాళ్ళు పెట్రోల్ బాటిళ్లతోని అది చేసిండ్రట. ఇక ఈ కథ చూడుండ్రి. 20 రోజులు అయినట్టునుల్లా ప్రభుత్వం కొనుగోలు చేయలేదట. పాపం కొనుగోలు చేయకపోయే వరకల్లా అడ్డగోలు వానలు పడుతున్నాయి కదా, పొద్దున్న దాకా ఎండ చంపుతుంది, తెల్లందాకా వాన చంపుతుంది. ఈ కొనకపోయే వరకల్లా ఏమైందట కథ అంటే పాపము మొత్తం మీద ఆ వడ్లన్నీ పొట్టు తడిచిపోయినాయట. నాకు బాధ అనిపిస్తుంది రైతుల గురించి చెప్తా అంటే, గుండె తరక్కపోతా ఉన్నది. కనీసం పంట పెట్టుబడి సాయం అన్న టైంకి ఇచ్చినారోళ్ళ వీళ్ళు. ఆ పంట పెట్టుబడి సాయం టైంకి ఇవ్వకపాయిరి. ఆ రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిరి, చేయని వాళ్ళకి చేయకనే పాయిరి. ఆయన కుప్ప గింతుంటే కాని కుప్ప గింత పాడగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షలకు మీద ఉన్నోళ్ళు ఆ మీదున్న పైసలన్నీ కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళలో వత్తులు వేసుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరికి అప్పో చేసి ఏ సావుకారి దగ్గరనో అప్పు తీసుకొచ్చి పంట ఎత్తే ఇలా పంట కొన్న పాపాన ఓలే కళ్ళాలలో పోసుకొని మొగులు దిక్కు ఎదురు చూసుకుంటా ఎప్పుడు వానత్తదో తిండి తిప్పలు లేక నిద్ర ఆరాలు మాని వాళ్ళు టార్పాలిన్ కవర్లు కూడా దిక్కులేవట. ఆడ కాంటలు పెట్టే దిక్కు లేదట. మ్యాచర్ చూసేటోళ్ళు లేరట. మొత్తం మీద తేమ శాతం ఇట్లా అట్లా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుమంటదా సర్కారు. పంట నష్ట పరిహారం 10,000 రూపాయలు అన్నారు. ఎకరం ఉంటే అరెకరం రాసుకపోతారని ముచ్చట్లు పడుతున్నాయి. ఈ కథ అంతా నడుపుతా ఉన్నది రైతులు. ఆ ఏడుపు వర్ణనాతీతం. ఆ బాధ చెప్పరాని రీతిలా పాపం శోకం పెట్టుకొని ఏడుస్తా ఉన్నది ఆ మహిళ. 6 గాలం కట్టం చేస్తే ఈ పంట మీద బాకీ తీర్చుకుందాం, ₹1, ₹2 మిగిలితే కొడుకులకేమైనా చేద్దాం, బిడ్డలకేమైనా చేద్దాం, బిడ్డల చదువుల ఫీజులకు గడదాం అని చెప్పేసి ఆశతోనే ఎదురు చూసిన రైతన్నల నోట్ల మట్టి కొడతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి రోధిస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగం. రైట్, మొత్తం మీద భారీగా పెరిగిన టెట్ ఫీజుల్లో ఇలా టెట్ నోటిఫికేషన్ విడుదలైంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2011-17 వరకు 200 ఉండే, 2021లో 300, 2023లో 440కి పెంచిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల వద్ద ఫీజు రూపంలో భారీ కలెక్షన్లు చేస్తా ఉన్నది, ఖజానా నింపుకుంటున్నదని ఆరోపణ చేసిన వీళ్ళు ₹440 ఉన్న ఫీజును ఏకదం ₹1000కు పెంచి పడేసిరు టెట్ ఫీజు. ఇక చెప్పుర్రి వీళ్ళు దొంగే నేను దొంగ అని సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టు లేదు. మొత్తం మీద దొంగ అన్నట్లు లేదు ఈ పరిస్థితి. 440 నుంచి ₹1000కు పెంచిర్రట. ఈ పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది టెట్ పరీక్ష రాస్తున్నారని, 1000 ఫీజు అంటే అనేక మంది పరీక్ష రాయడానికి వెనకడుగు వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. అధికారంలోకి వచ్చేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఫీజులు ఎక్కువ వసూలు చేయము, అవసరమైతే ఉట్టిగానే అది చేస్తాం అని చెప్పేసి నిరుద్యోగులకు ఆశ చూపెట్టి పబ్బం గడుపుకున్నారు. ఇలా మొత్తం మీద టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ₹440 ఉన్న టెట్ ఫీజు ఇలా ₹1000కు పెంచిండ్రు. ఖజానా నింపుకుంటారా? డబల్ చేస్తారు కదా మీరు, త్రిబుల్ చేస్తారు, 4 ఇంతలు చేస్తారు. ఏం అర్థం అయితలేదు. రైట్, ఇక విమానంలో CPR చేసి ప్రాణాలు కాపాడింది మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. శనివారం అర్ధరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్ఛపోయి నోట్ల నుండి ద్రవం గారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు బీపీ తక్కువగా ఉండడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి వెంటనే CPR చేసి వృద్ధుని కాపాడింది డాక్టర్ ప్రీతిరెడ్డి. విమానం ల్యాండ్ అయిన వెంటనే వృద్ధుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది అని చెప్పేసి శబాష్. ఇట్లాంటి డాక్టర్లు ఎక్కడన్నా ఉంటే నిజంగా మధ్యంతరంగా ఇక అది మీదికెళ్ళిపోయేదా, మధ్యంతరంగా ఆపేదానికి లేదు, ఎక్కడ ల్యాండ్ చేయడానికి లేదు. ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి ఎక్కడైనా ఎయిర్పోర్ట్లు మధ్యలో అత్తనే ల్యాండ్ చేస్తుంది. కాకపోతే ఒక ప్రాణం, నిండు ప్రాణం అయితే కాపాడింది. ప్రీతిరెడ్డికి సపోర్ట్ కొడదాం ఎంఆర్ మీడియా తరపున. రైట్, మొత్తం మీద ఇయ్యాలటి ముచ్చట్లన్నీ ఎట్లున్నాయి, మంచిగున్నాయిలే. రేపటి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి. చూస్తులందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి. మీ ఒక్క సబ్స్క్రైబు నాకెంతో సపోర్ట్.